ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీనిని అసెంబ్లీ వేదికగా దీనిని ప్రకటించారు. అదే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. చంద్రబాబు నాయుడు ఎప్పుడు సరికొత్త రీతిలో ఇలాంటి సరికొత్త అంశాలను తెరపైకి తీసుకురావడంలో ఆయనే సాటి అన్న చర్చ పేరు కూడా ఉంది. పాపులేషన్ కేర్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయం ఈరోజు మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ఇది డ్రాఫ్ట్ పేపర్ మాత్రం. దీనిపైన ఒక నెల చర్చ చేసిన తర్వాత సమాజంలో అందరి అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా చేస్తే జనాభాని సక్రమంగా భవిష్యత్తుకు మేనేజ్ చేయగలుగుతామో అది చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 5 నుంచి తగ్గుతామా, అక్కడి నుంచి బ్రేక్ చేస్తామా, అక్కడి నుంచి ఫర్దర్గా ముందు తీసుకుపోగలుగుతామా, 2.1 వరకు TFR తీసుకుపోగలుగుతామా, ఎంత సమయం పడుతుందో మనకి ఎప్పటికీ అర్థమవుతుంది. 25,000 ఇస్తున్నారు ఇద్దరికి ముగ్గురు పిల్లలకి. అదే సమయంలో 1,000 రూపాయలు కూడా ఇస్తారని మూడో చైల్డ్కి. అది కూడా నేను ఆలోచిస్తాను. అవి కూడా ఆలోచించి డిబేట్ చేద్దాం. నాకు డబ్బులుంటే దీనికంటే మించిన ప్రోగ్రాం లేదు, జనాభా ఉంటేనే. అదే రీతిలో అదే పందాన్ని కొనసాగిస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఆ ముసాయిదాకి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందు నుంచి చాలా రోజుల నుంచి జనాభా పెరుగుదల గురించి, జనాభా ఆవశ్యకత గురించి, పునరుత్పత్తి సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు తగ్గిపోతున్నాయన్న అంశాల గురించి, ఎందుకు సంతానోత్పత్తి పెరగడం లేదు అన్న అంశాల గురించి, సంతానం ఎందుకు పెంపొందించుకోవాలి అన్న ఈ అంశాలన్నిటి గురించి ఆయన 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీటి గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల జరిగినటువంటి సమావేశంలోనైనా కూడా ఈ అంశాలను ప్రస్తావిస్తూ వీటి ప్రాముఖ్యతను వివరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల వేదికగా ఈ పాలసీని ప్రకటించారు. 2 కంటే అధిక సంఖ్యలో పిల్లలు కనాలి, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సన్నద్ధం కావాలి. మూడో బిడ్డ కనేటువంటి ఒకవేళ మూడో బిడ్డ కంటే వాళ్ళకి ప్రోత్సాహం కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 25,000 నగదు ప్రోత్సాహాన్ని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు. అంతేకాకుండా ఆ తల్లికి 5 ఏళ్ల పాటు ఆ బిడ్డకి పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం మరో 1,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు అందించే విధంగా కూడా వాళ్ళు చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ ఈ అంశాన్ని రాష్ట్ర ప్రజలకు వాళ్ళు దీనిని ఖచ్చితంగా పాటించాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటి? ఆయన గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఆయనకి ఒకటే కుమారుడు ఉన్నాడు కదా, ఆయనకి వయసేం మీరిపోలేదు కదా, పిల్లలు కనే వయసులోనే ఉన్నారు కదా, కొడుకు కోడళ్ళకి మరి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ గురించి వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ఒకవేళ చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళ స్పందన ఏంటి, వాళ్ళు ఎందుకు ఇంతవరకు దీని మీద స్పందించలేదు? అటు నారా లోకేష్ కానీ ఇటు నారా బ్రాహ్మణి కానీ ఈ అంశం మీద ఎందుకు ఇంతవరకు ప్రస్తావన చేయలేదు అన్న అంశాలు కూడా పెద్ద ఎత్తున విమర్శ తెరపైకి వచ్చాయి. అంటే ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది కేవలం ప్రజలకేనా, నాయకులకు కాదా? మరి అంత ఇంపార్టెన్స్, అంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా ఆయన చెప్తున్నప్పుడు స్వయంగా ఆయన కుమారుడికే దీనిని ఎందుకు అమలు చేయడం లేదన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మరోవైపు ఈ పునరుత్పత్తి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో కీలకమైంది ఈ పునరుత్పత్తి శాతం. అంటే ఈ ప్రస్తుతం ఈ శాతం ఆంధ్రప్రదేశ్లో 1.5% పడిపోయింది. ఇది భవిష్యత్తులో ఇలాగే కంటిన్యూ అయితే జనాభాకి
రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందువల్ల ఈ శాతాన్ని 2.1% పెంచడానికి ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్న విధంగా చంద్రబాబు నాయుడు దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 1 నుంచి దీనిని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ ఈ పాలసీ అమల్లోకి వచ్చినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా కంటే జనాభా కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు, తర్వాత చిన్న మధ్యతరగతి ఫ్యామిలీల వాళ్ళ పరిరక్షణ, వాళ్ళ ఆర్థిక స్తోమత, చదువులు చెప్పించుకోవడానికి వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్తోమత గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు, ప్రస్తావించడం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి కొత్త రకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి తానేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఇస్తున్నారా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగం గురించి, ఉపాధి అవకాశాల గురించి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గురించి ఎందుకు మాట్లాడడం లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున మూటగట్టుకుంటున్నారు. మరోవైపు గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు చాలా పెద్ద ఎత్తున తగ్గిపోయినాయి. అటు ప్రైవేటు సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా లేవు. ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళే పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి పాలసీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ఎలా తీసుకెళ్తున్నారు? మరోసారి నిరుద్యోగాన్ని పెంచడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలని ఇలాంటి వాతావరణంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.